హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నిన్న మనం ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ చాప్టర్ స్టార్ట్ చేశాం కదా. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ఏం చూసాము? ఓవర్వ్యూ చూసాము. మొత్తం అసలుకి ఈ టాపిక్లో ఎన్నెన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో చూసాము. తర్వాత డెఫినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ చూసాము. అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ లయబిలిటీ చూసాము. ఏం చెప్పండి అది? డెఫినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ మీన్స్ క్యాష్ ఆల్వేస్ ఫినాన్షియల్ అసెట్. ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అదర్ కంపెనీ ఆల్వేస్ ఫినాన్షియల్ అసెట్. అదేవిధంగా రైట్ టు రిసీవ్ క్యాష్ ఆర్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఆర్ రైట్ టు రిసీవ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అదర్ కంపెనీ, ఇది ఆల్వేస్ మనకి ఫినాన్షియల్ అసెట్స్. లయబిలిటీ అంటే ఆబ్లిగేషన్ టు పే క్యాష్ ఆర్ ఆబ్లిగేషన్ టు డెలివర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మై ఓన్. దిస్ ఈజ్ మై ఫైనాన్షియల్ లయబిలిటీ. మరి మా ఒక స్టూడెంట్ ఒక డౌట్ అడిగాడు నన్ను, మంచి డౌట్, వ్యాలిడ్ డౌట్. అది ఏంటి సార్ అంటే, సార్ మీరు కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తేనే దాన్ని ఫినాన్షియల్ అసెట్ అన్నారు, మరి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేవి ఫినాన్షియల్ అసెట్స్ కాదా అంటే చెప్పండి మీరు. ఎస్, బికాస్ ఒకసారి చూడమ్మా, మనం టెస్ట్ చేయటం అంతే. ఇన్ కేస్ ఆఫ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏంటి చెప్పండి, టెస్ట్ చేద్దాం మనం. రైట్ ఉందా వీళ్ళకి? నేను వేరే ఒక కంపెనీలో నేను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇన్వెస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు నా బ్యాలెన్స్ షీట్లో నేను దాన్ని ఎలా చూపించుకోవాలి? సింపుల్, టెస్ట్ చేద్దాం. రైట్ టు రిసీవ్ క్యాష్ ఉందా నాకు? ఎస్, ఎవ్రీ మంత్ నాకు, లేదా ఎవ్రీ క్వార్టర్లీ అవ్వచ్చు, ఎవ్రీ రికార్డ్ డేట్కి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, అవునా? సో ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ ఫినాన్షియల్ అసెట్. అదే కన్వర్టబుల్ పోర్షన్ అయితే ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ ఈక్విటీ షేర్స్ ఎట్ ద ఎండ్ ఆన్ మెచ్యూరిటీ పీరియడ్. అంతే కదా? సో ఇన్ కేస్ ఆఫ్ కన్వర్టబుల్ అవ్వచ్చు, ఇన్ కేస్ ఆఫ్ నాన్ కన్వర్టబుల్ అవ్వచ్చు. ఒకటికేమో రైట్ టు రిసీవ్ క్యాష్ ఉంది, ఇంకొకటికేమో రైట్ టు రిసీవ్ క్యాష్ యాజ్ వెల్ యాజ్ రైట్ టు రిసీవ్ ఈక్విటీ షేర్స్ ఎట్ ద ఎండ్ ఉంది. కాబట్టి అవి కూడా మనకి ఫైనాన్షియల్ అసెట్స్. క్లియర్? రైట్. ఇప్పుడు వెళ్దాం ఇంకా. సో అకౌంటింగ్ ఫర్ ఫినాన్షియల్ అసెట్స్ వాళ్ళు చూద్దాం. ఏమో చాలా ఇంపార్టెంట్ మీకు ఫినాన్షియల్ అసెట్స్ అనేవి. నేను ఒక 4 to 5 స్టెప్స్ చెప్తాను మీకు ఇప్పుడు. ఇవి మీరు కానీ బాగా ప్రాక్టీస్ చేసి సీక్వెన్స్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఎనీ క్వశ్చన్ యూ కెన్ సింప్లీ సాల్వ్. సో ఈ టాపిక్ మనకి ఫినాన్షియల్ అసెట్ ప్లస్ మోడిఫికేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్లో కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. చేద్దామా? రైట్. నేను మీకేం చెప్పాను నేను, సార్ ఫినాన్షియల్ అసెట్స్లో మనకి 4 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి మేజర్గా. మనకి ఇప్పటి వరకు మన సిలబస్లో ఉన్నవి కానివ్వండి, ఎగ్జామ్లు వచ్చినాయి మనకి 4 types ఆఫ్ కేటగిరీస్. అసలు చూద్దాం ఏంటనేది. ఏం చెప్పానమ్మా ఫస్ట్ నేను, సార్ ఒక ఎంప్లాయర్ అంటే మంచి పొట్ట, ఓకేనా, వాళ్ళ దగ్గర పనిచేసే మనలాంటి చిన్న చిన్న ఎంప్లాయీస్కి లోన్ ఇవ్వచ్చు. ఓకే. సెకండ్ ఏమో లెస్సర్, ఓకేనా, లెస్సార్ అండ్ లెస్సీ మధ్య సెక్యూరిటీ డిపాజిట్, ఇంట్రెస్ట్ ఫ్రీ. ఎలాగైతే మీరు రెంట్కి వెళ్ళినప్పుడు 2 months అడ్వాన్స్ డిపాజిట్ చేస్తారో, లెస్సార్ దగ్గర అసెట్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు సెక్యూరిటీ డిపాజిట్స్ చేయమంటారు. ఓకేనా. తర్వాత హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదేంటంటే హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీ యొక్క డిబెంచర్స్ పర్చేస్ చేయొచ్చు, లేదా ప్రిఫరెన్స్ షేర్స్ పర్చేస్ చేయొచ్చు. అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ బై హోల్డింగ్ కంపెనీ ఇన్ సబ్సిడరీ కంపెనీ. తర్వాత ఏమో రివర్స్, దేనికి సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, రివర్స్ ట్రాన్సాక్షన్స్. తర్వాత ఏంటంటే మా జనరల్ లోన్స్ at కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మార్కెట్లో ఇప్పుడు లోన్ ఇవ్వాలంటే, ఒక బ్యాంక్ ఉందమ్మా ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో లోన్ ఇవ్వాలంటే 10% లోన్ ఇవ్వాలి మార్కెట్లో. వీడేం చేశాడు, వాళ్ళు తెలిసిన వాళ్ళకి బాంబర్కి ఎవడికో వీడు 7% ఇచ్చేసాడు. మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10%,
అదేవిధంగా వీడు యాక్చువల్గా ఇచ్చిన లోన్ ఎంత 7%, అంటే ఏంటి ఆఫ్ ద మార్కెట్ టర్మ్స్ ఇష్యూ చేశారు. క్లియరా? ఓకే, చూద్దాం. మనకి 1 2 3 4 5 ఈ 5 కేసెస్ కానీ మీరు బాగా నేర్చుకుంటే మీకు 8 మార్క్స్ వచ్చేసినట్టే. ఈ 5 కేసెస్లో మనకి సేమ్ స్టెప్స్ ఉంటాయి మొత్తం ఫాలో అవటానికి. అసలు చూద్దాం ఎందుకు నేర్చుకుంటున్నాం చూద్దాం ఒకసారి. రైట్, ముందు మనం ఎంప్లాయీ ఫోకస్ చేద్దాము, మిగిలినవన్నీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఎందుకు, ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ బ్యాంక్ తీసుకోండి. మీ దగ్గర ఏదైతే క్వశ్చన్ బ్యాంక్ ఉందో అది తీసుకోండి అమ్మ ఒకసారి. మన దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క క్వశ్చన్ బ్యాంక్ తీసుకొని, నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్ అతుల్ అగర్వాల్ది. ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఒకటి. అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 3 కదా, ఎంప్లాయర్ క్వశ్చన్ నెంబర్ 4 రండి ఒకసారి చూద్దాం ఏంటంది దీని బాధ. క్వశ్చన్ నెంబర్ 4 రండి చూద్దాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టాఫ్ వెల్ఫేర్ మెజర్స్, Y Company Limited has contracted to lend to its employees a sum of money at 5% per annum at rate of interest. The amount are to be repaid in 5 equal installments of principal along with interest each year. The market rate of interest is 10% per annum. Okay, Y lent 16 lakhs to his employees on 1st January 2021. అది చెప్పాడు. చూద్దాం సింపుల్ ఎగ్జాంపుల్. ఏం చేశాడంట, ఎంప్లాయీకి ఈ ఎంప్లాయీకి ఒక లోన్ ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడు లోను? 16 lakhs. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 5%. టర్మ్స్ ఆఫ్ రీపేమెంట్ చెప్పండి నాకేంటో. సార్ ఈ లోన్ని 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఎవ్రీ ఇయర్ పే చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు? ఇక్కడే కదా, ఇక్కడ 1 2 3 4 5. ఎంతమ్మా 5 అంటే? 16 lakhs by 5 వేయండి. 3,20,000 ఈచ్ ఇయర్. ఓకే, ఇక్కడ నేను 3.2 రీపే చేయాలి, ఇక్కడ నేను 3.2 రీపే చేయాలి, ఇక్కడ నేను 3.2 రీపే చేయాలి, ఇక్కడ నేను 3.2, ఇక్కడ నేను 3.2. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ లోన్ ఎంత ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్? సార్ 16 lakhs మీద నేను 5% పే చేయాలి ఫస్ట్ ఇయర్లో. ఎంతది? 80,000. సార్ 80,000 ఇక్కడ. తర్వాత ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 16 lakhsలో పోతే మనకి తర్వాత 64,000. అదే కదా అవుట్ స్టాండింగ్ మీద కనుక్కునేది మనం. తర్వాత నేను 48,000 పే చేయాలి, తర్వాత నాకు 32,000 పే చేయాలి, 16,000 పే చేయాలి. అదేగా, సింపుల్. నేనేం చేయలేదు, ఇచ్చిన క్వశ్చన్ చెప్పాను అంతే ఏంటనేది. ఒక ఎంప్లాయరు ఆడి దగ్గర పనిచేసే ఎంప్లాయీకి ఒక లోన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు లోను? 16 lakhs. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. టర్మ్స్ ఆఫ్ రీపేమెంట్ ఏంటి? సార్ ప్రిన్సిపల్ అమౌంట్ని 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి. అదేవిధంగా ఎంతైతే అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ ఉంటుందో ప్రతి సంవత్సరము దాని మీద నాకు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. బాగానే ఉంది కదా. అసలు ఈ కాన్సెప్ట్కి ఎందుకు ఇండ్ AS 109, ఎందుకు ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అసలు ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద నెసెసిటీ టు బ్రింగ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ ఇంటూ దిస్ ట్రాన్సాక్షన్ చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు చెప్పండి అమ్మా సింపుల్గా. నేనేం చేస్తాను ఇప్పుడు? ఎంప్లాయర్ బ్యాలెన్స్ షీట్ వేద్దాం సింపుల్గా మనం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎంప్లాయర్ వేద్దాం మనం. చెక్ చేద్దాం ఏం చేశాడు ఎంప్లాయరు? లోన్ ఇచ్చాడు కదమ్మా. సరే, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ వేసే ముందు ఏం చేయాలి మనం? ఎంట్రీస్ పాస్ చేస్తారా? బ్యాలెన్స్ షీట్ వేసే ముందు వచ్చా మీకు ఎంట్రీస్? ఎంప్లాయర్ బుక్స్లో ఎంట్రీ పాస్ చేయడం వచ్చా మీకు? చూద్దాం, వచ్చో రాదు చెప్పండి, ఎలా పాస్ చేస్తారు? ఎంప్లాయరు ఒక లోన్ ఇచ్చాడు. అంటే ఏమైనా చెప్పండి, మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఏదైనా ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలంటే ప్లీజ్ థింక్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ క్యాష్ పాయింట్ ఆఫ్ వ్యూ. ముందు క్యాష్ లేదా బ్యాంక్ పాయింట్ థింక్ చేయండి. ఏంటి సార్ అంటే, మీ జేబులోకి డబ్బులు వస్తున్నాయా లేదా మీ జేబులో నుంచి డబ్బులు బయటికి పోతున్నాయా చూడండి.
ఇప్పుడు నేను ఒక ఎంప్లాయర్ కదా, నేను లోన్ ఇచ్చాను, మరి ఏం జరుగుతుంది, నా జేబులో నుంచి డబ్బులు బయటికి పోతున్నాయి. అంటే ఏంటి, డెబిటా క్రెడిటా? క్రెడిట్. ఏంటి, బ్యాంక్ అంటే ఎసెట్ కదమ్మా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మరి ఇప్పుడు నేను బ్యాంక్ పేమెంట్ చేశాను కాబట్టి ఏం జరిగి చెప్పండి, ఎంట్రీ టు బ్యాంక్. ఎంత, 16 lakhs. ఓకే, మరి డెబిట్ ఏంటి, నాకు ఒక ఎసెట్ క్రియేట్ అయిందిగా. మరి ఏంటి ఎసెట్, లోన్ టు ఎంప్లాయీస్, లోన్ గివెన్. ఎంత, 16 lakhs. అదేగా చేసింది ఇక్కడ. ఏమో చాలా సింపుల్, ఏం లేదు. నేనేం చేస్తున్నాను, బేసిక్గా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, దాన్ని జర్నల్ ఎంట్రీ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను అంతే. లోన్ టు ఎంప్లాయీస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, అవునా. ఇప్పుడు ఇతను బీకామ్ అకౌంటెంట్ ఎంట్రీ పాస్ చేశాడు, బ్యాలెన్స్ షీట్ ఎవరు ప్రిపేర్ చేయాలి, చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది బ్యాలెన్స్ షీట్లో. సో నేను చూస్తున్నాను ట్రాన్సాక్షన్స్, ఎంట్రీ ఏం పాస్ చేశాడమ్మ వీడు, లోన్ టు ఎంప్లాయీస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే, లోన్ ఇచ్చారనమాట. నేను బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి నాన్ కరెంట్ అసెట్స్, ఓకే, నాన్ కరెంట్ అసెట్స్ ఇక్కడికి వెళ్ళి లోన్ టు ఎంప్లాయర్ 16 lakh రాశాను. ఇప్పుడు మా ఆడిటర్ వచ్చాడు, సిఏ. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, అరే బాబు ఇలా దీన్ని రాయకూడదమ్మా, నువ్వు ఈ ఎసెట్ని చెక్ చేయాలి ఫస్ట్, వెదర్ ఈ ఎసెట్ ఫినాన్షియల్ ఎసెట్టా లేదా అనేది నువ్వు చెక్ చేయాలి. చెక్ చేద్దాం సింపుల్గా. చెప్పండి అమ్మా సింపుల్గా. ఎంప్లాయర్కి ఏమైనా రైట్ ఉందా? డస్ ఎంప్లాయర్ హ్యాడ్ ఎనీ రైట్ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్? ఎస్ సార్, ఎంప్లాయర్ హ్యాడ్ రైట్ టు రిసీవ్. ఎంప్లాయర్ హ్యాడ్ రైట్ టు రిసీవ్, ఇదిగోండి, ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి, ఎంప్లాయర్ హ్యాడ్ రైట్ టు రిసీవ్ క్యాష్. ఎంప్లాయర్ హ్యాడ్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఎట్ ఈచ్ ఇయర్. కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అసెట్. సింపుల్. ఏం చేస్తాం, కొట్టేసి మనం, అరే బాబు ఇది మామూలు అసెట్ కాదంట, ఇది ఫైనాన్షియల్ అసెట్ అంట. ఓ అంతే, సింపుల్. ఇక్కడ అర్థమైందా మీకు పాయింట్? అదే మనం చెప్పింది. చూడండి ఎంత సింపుల్. ఇలా బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ పాస్ చేస్తాడు, తర్వాత దాన్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో ప్రిపేర్ చేస్తాడు. చెప్పండి మరి, ప్రతి సంవత్సరం ఎంప్లాయర్కి ఇంట్రెస్ట్ వస్తుందా? ఇదిగోండి, ప్రతి సంవత్సరం ఎంప్లాయర్కి ఇంట్రెస్ట్ వస్తుందా? ప్రతి సంవత్సరం ఎంప్లాయర్కి ఒక ఈఎంఐ రీపేమెంట్ వస్తుందా? దానికి ఎంట్రీ చెప్పండి నాకు. ఇప్పుడు చెప్పండి, బ్యాంకు ఎంప్లాయర్ జేబులోకి డబ్బులు వస్తున్నాయా పోతున్నాయి బయటికి? సార్ డబ్బులు వస్తున్నాయి సార్. సింపుల్ అమ్మా. ఇప్పుడేమని వస్తాం సార్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ టు ఫైనాన్షియల్ అసెట్. మరి అసెట్ తగ్గిపోయిందిగా మనకి. ఎంత సార్, ఇంట్రెస్ట్ ఏమో 80,000 వస్తుంది, ప్రిన్సిపల్ ఏమో 3.2 వస్తుంది, కాబట్టి మొత్తం నాకు 4 lakhs మనీ వచ్చింది. ఇదేగా మనం చేసేది. ఇది సిఏ ఇంటర్ సిలబస్, ఇది ఫైనల్ సిలబస్ కాదు నేను చెప్పింది, అవునా. ఇప్పుడు చెప్పండి సార్, అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఇక్కడ అసలుకి, ఎందుకు మనం ఈ చాప్టర్లో ఇది నేర్చుకుంటున్నామంటే, ఒక్కసారి క్వశ్చన్లో ద మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఇచ్చాడు చూడండి ఒకసారి. మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum ఫర్ కంపారబుల్ లోన్స్. ఓ అది హైలైట్ చేయండి, అది మనకు ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. అంటే ఏం చెప్తున్నాడమ్మా, ఈ ఎంప్లాయీ కానీ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇదే 16 లక్షల రూపాయల లోను, ఓకేనా, ఇదే 16 lakhs లోను, ఇదిగోండి ఇదే టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి, ఏంటది 5 years ప్రిన్సిపల్ రీపే చేయాలి, అదేవిధంగా ఇంట్రెస్ట్ పే చేయాలి అనేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ తోటి ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ లోన్ నువ్వు కానీ బ్యాంక్కి వెళ్ళి తీసుకుంటే, నువ్వు కానీ వేరే ఒక బ్యాంక్కి వెళ్ళి తీసుకుంటే, లేదా వేరే ఒక అన్రిలేటెడ్ పార్టీ దగ్గర తీసుకుంటే నీకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓ బట్ ఎంప్లాయర్ నీకు ఎంతకి ఇచ్చాడు? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే మనకిచ్చాడు. మరి ఇప్పుడు ఎంప్లాయర్ బ్యాంకుతో ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే
మరి వాడికి మనకి రిలేషన్షిప్ ఏముంది ఇంకా? సో జనరల్లీ ఎంప్లాయర్ విల్ ప్రొవైడ్ సబ్సిడైజ్ లోన్స్ టు ద ఎంప్లాయీస్. ఇక్కడ అర్థమైన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మీకు? ఎస్. మరి ఇప్పుడు ఏం చెప్తుంది ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టరు? సరే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మనం ఒకసారి డెఫినేషన్ చెక్ చేద్దాం. చెప్పండి ఇప్పుడు. ఎంప్లాయర్ హ్యాడ్ రైట్ టు రిసీవ్ క్యాష్ అంతేనా? మరి చెప్పండి అమ్మా. మార్కెట్లో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాడు నీకు 5%కే ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు నీకు చెప్పాడు? మార్కెట్లో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే నువ్వు వాడికి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎందుకు ప్రొవైడ్ చేసావంటే బికాజ్ ఎంప్లాయీ అనేవాడు ఈ 5 ఇయర్స్ టైంలో నా దగ్గర పని కూడా చేస్తాడు కాబట్టి. అవునా కదా? ఎంప్లాయీ అనేవాడు నా దగ్గర నెక్స్ట్ 5 ఇయర్స్ వర్క్ కూడా చేస్తాడు కాబట్టి నేను వాడికి తక్కువ రేటుకే వడ్డీకి ఇచ్చాను. ఇంగ్లీష్ చెప్పండి ఇప్పుడు. ఎంప్లాయీ మనకి సర్వీసెస్ రెండర్ చేస్తాడు కాబట్టి నేను మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే నేను లోన్ ఇచ్చాను. అంటే ఏంటి ఇప్పుడు? ఎంప్లాయర్ హ్యాడ్ 2 రైట్స్. నౌ ఎంప్లాయర్ హ్యాడ్ 2 రైట్స్. ఏంటది? 1 రైట్ టు రిసీవ్ క్యాష్, ఇంకోటి ఏమొచ్చింది? రైట్ టు రిసీవ్ సర్వీసెస్ ఫ్రమ్ ఎంప్లాయీ బికాస్ ఆఫ్ లోన్. అంతే కదా? మరి నువ్వు లోన్ ఇచ్చినప్పుడు చెప్పుంటావు వాడికి, అరే నువ్వు నెక్స్ట్ 5 ఇయర్స్ నా దగ్గర పని చేస్తేనే ఈ లోన్ నీకు ఇస్తానని. అంటే ఏంటి? సార్ నేను ఇచ్చినటువంటి లోన్ 16 lakhs ఏదైతే ఉందో, నేను మా ఎంప్లాయీకి ఇచ్చిన లోన్ 16 lakhs at the rate of 5% ఏదైతే ఉందో, ఈ లోన్ నాకు 2 types ఆఫ్ రైట్స్ ఇస్తుంది సార్. ఒకటేమో రైట్ టు రిసీవ్ క్యాష్, ఇంకొకటేమో రైట్ టు రిసీవ్ సర్వీసెస్ ఫ్రమ్ ఎంప్లాయీస్. యు గాట్ ఇట్? రైట్. మరి నీ దగ్గర 2 రైట్స్ ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళి 16 lakhs మొత్తాన్ని ఫైనాన్షియల్ అసెట్గా ఎలా చూపిస్తావు? తప్పుగా. మరి నువ్వు ఇందాక బ్యాలెన్స్ షీట్లో తీసుకెళ్ళి లోన్ మొత్తాన్ని ఏం చూపించావు? నువ్వు ఫైనాన్షియల్ అసెట్ అని చూపించావు. మరి తప్పు కాదు నీకు? మరి తప్ప కాదు. ఎందుకని? ఇక్కడ నాకు 2 రైట్స్ ఉంటున్నాయి. రైట్ టు రిసీవ్ క్యాష్ ఉంది, బట్ దాంతోపాటే నాకు రైట్ టు రిసీవ్ సర్వీసెస్ కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? సార్ మళ్ళీ ఇది మొత్తం ఫినాన్షియల్ అసెట్ కాదండి, దీంట్లో నాకు కొంత నాన్ కరెంట్ ఫినాన్షియల్ అసెట్స్ ఉన్నాయి, అదేవిధంగా కొంత నాన్ ఫినాన్షియల్ అసెట్స్ కూడా ఉన్నాయి సార్. నేను రెండింటినీ సపరేట్ చేసి ఫినాన్షియల్ అసెట్ రాయాలి. ఇదేమో ఇండేస్ 109 అంటే ఈ చాప్టర్. ఈ ఫినాన్షియల్ అసెట్ ఏమో ఇండేస్ 109 ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి. ఈ నాన్ ఫినాన్షియల్ అసెట్ ఏమో జస్ట్ లైక్ అదర్ అసెట్ లాగా ట్రీట్ చేయాలి. ఇదమ్మా బేసిక్స్. ఇది కానీ మీకు అర్థమైందంటే ఈ టాపిక్ మొత్తం మీకు అయిపోయినట్టే. 8 మార్క్స్ మీకు ఫ్రీగా వచ్చినట్టే. క్లియర్? రైట్. సో జనరల్గా ఇప్పుడు మొత్తం కవర్ చేయాలి అన్ని పాయింట్లు. ఏమో జనరల్గా ఇప్పుడు అసలు మనకి ఈ చాప్టర్ ఎందుకు వస్తుందంటే, ఒక ఎంప్లాయీకి అవ్వచ్చు, లేదా ఒక లెస్సార్కి అవ్వచ్చు, ఒక హోల్డింగ్ కంపెనీ సబ్సీ కంపెనీలో అవ్వచ్చు, లేదా సబ్సీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో అవ్వచ్చు, జనరల్ లోన్స్ అవ్వచ్చు. మార్కెట్లో ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే మీరు కానీ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆ ట్రాన్సాక్షన్ చేశారంటే, అంటే ఏంటి దాని మీనింగ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆఫ్ ద మార్కెట్ టర్మ్స్. ఏంటమ్మా పదం? అండర్లైన్ చేసుకో, రాసుకోండి. ఇది ఆఫ్ ద మార్కెట్ టర్మ్స్. మీరు కానీ మార్కెట్లో ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ మీరు మీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దెన్ దిస్ చాప్టర్ విల్ కమ్. బికాస్ మీరు చేసిన ట్రాన్సాక్షన్ వల్ల చెప్పండి, ఎందుకు మీరు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తారు? ఎందుకు మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్స్ పే చేస్తారు?
ఎందుకు మీరు ఇలా చేస్తారంటే బికాజ్ నాకు ఆ ఆపోజిట్ పర్సన్కి ఏదో ఒక రిలేషన్షిప్ ఉంది కాబట్టి. అవునా, నాకు ఆ ఆపోజిట్ పర్సన్కి ఏదో ఒక రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్ అవ్వచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీ అదర్ యాక్టివిటీ అవ్వచ్చు, మా ఇద్దరికి రిలేషన్షిప్ ఉంది కాబట్టి నేను మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే నేను తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇచ్చాను. ఇచ్చుకో, నో ప్రాబ్లం. మాకు నువ్వు మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ రేట్కి ఇచ్చుకో, ఫ్రీగా ఇచ్చుకో. బట్ ఏం చేయాలి నువ్వు, వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఇండేస్, నీ కంపెనీ ఎప్పుడైతే ఇండేస్ ఫాలో అవుతుందో నువ్వు ఫినాన్షియల్ అసెట్స్ సపరేట్ చేయాలి కదా. మరి నువ్వు ఎప్పుడైతే ఫినాన్షియల్ అసెట్స్ సపరేట్ చేస్తావో నువ్వు ఇచ్చిన లోన్ మొత్తం కూడా ఫినాన్షియల్ అసెట్ కాదు. ఈ లోన్ వల్ల నాకు 2 రైట్స్ వచ్చాయి, అవునా కదా. ఈ లోన్ వల్ల నాకు 2 రైట్స్ వచ్చాయి. వాట్ ద పాయింట్ అమ్మా? ఏ రైట్స్ అది? రైట్ టు రిసీవ్ క్యాష్ వచ్చింది, రైట్ టు రిసీవ్ సర్వీసెస్ వచ్చాయి. కాబట్టి నువ్వు పని చేయి, ముందు నువ్వు ఇచ్చిన లోన్ మొత్తాన్ని విడగొట్టేసేయి. దాంట్లో కనుక్కో వాట్ ఈజ్ ఫైనాన్షియల్ అసెట్, వాట్ ఈజ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్. ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్నేమో ఇండేస్ 109 ప్రకారం ట్రీట్మెంట్ చేసుకో, నాన్ ఫైనాన్షియల్ అసెట్స్నేమో అదర్ నార్మల్ అసెట్ లాగా ట్రీట్ చేసుకో. క్లియర్? ఓకే, రైట్. ఇప్పుడు ఏంటి మన టార్గెట్ చెప్పండి, అర్థమైంది? ఏం చేయాలి ఇప్పుడు మనం? సో ఒక పని చేయండి, ఇప్పుడు ఇంకా ఒక పేపర్లో స్టార్ట్ చేయండి, అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్ రాసుకోవాలమ్మా ప్లీజ్. అదేదో కాన్సెప్ట్ నోట్స్ ఉందంటమ్మా అతుల్ అగర్వాల్ది, అది నేను ఓపెన్ కూడా చేయం మనం. అది నా కాన్సెప్ట్ నోట్స్ ఒకటి ఉంది, తెలుగులో రాసింది, కావాలంటే ఇది ప్రింట్ తీసుకోండమ్మా మీరు. ఎవరన్నా కానీ క్లాసెస్ పర్చేస్ చేసిన తర్వాత కావాలంటే ఇదిగోండి, ఇది మనకి మన ఓన్ కాన్సెప్ట్ నోట్స్, అంటే తెలుగులో రాశాను నేను, ప్రతి స్టెప్ని నీట్గా రాశాను తెలుగులో. కాబట్టి ఇది తీసుకోండి. అతని బుక్ అయితే మనం ఫాలో అవ్వమ్మా, కాన్సెప్ట్ నోట్స్ అవసరం లేదు అది. ఓకేనా? రైట్, రాసుకోండి ఒకసారి. బట్ ఈ స్టెప్స్ మీ చేతితో మీరు రాశారనుకోండి మీకు సింపుల్ అయిపోతుంది. ఒకసారి రాయండి అమ్మా. అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్స్. జనరల్లీ ఒక 2 లైన్స్ రాసుకున్నాం. జనరల్లీ ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ two parties done at off the market terms, then this Ind AS will apply. ఓకేనా? దెన్ రాద్దామా. సో హౌ టు సాల్వ్ ప్రాక్టికల్ క్వశ్చన్ హెడ్డింగ్ పెట్టుకోండి. హౌ టు సాల్వ్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్. ఫస్ట్ రాయండమ్మా. స్టెప్ నెంబర్ 1. ఏం చేయాలి ఫస్ట్? మనం ఏం కనుక్కున్నాం మనం? సార్ సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. ముందు స్టెప్స్ అన్నీ రాయండి, మళ్ళీ ప్రతి స్టెప్లోకి వెళ్ళి మనం నేర్చుకుందాం వెంటనే. ఫస్ట్ రాయండమ్మా. తెలుసు కదా మీకు ఏం చెప్పాను ఫస్ట్ నేను? సార్ సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. తర్వాత జర్నల్ ఎంట్రీ. మరి ఎంట్రీ పాస్ చేయాలి కదమ్మా. అప్పుడు ఏమో చెప్పండి నాకు. ఇందాక ఏం రాసి ఇదిగోండి, స్టార్టింగ్ ఎంట్రీయా? చూడండి, సింపుల్ అమ్మది. మనం బిఫోర్ Ind AS ఏం చేసాము? లోన్ టు ఎంప్లాయీస్ బ్రాకెట్లో ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాసి 16 రాసాం. ఇప్పుడేంటి? ఇది మొత్తం ఫినాన్షియల్ అసెట్ కాదంట. అదేగా మనం ఇప్పుడు ఏం చేస్తాం మనం? సార్ ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షలు వేసుకుందాం, 1 లాక్ వచ్చింది అనుకుందాం, టు బ్యాంక్. మరి ఎంట్రీ మారిపోతుంది చూడండి. ఇందాకేమో మొత్తం మనం ఎఫ్ఏ రాసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? సార్ మొత్తం ఎఫ్ఏ కాదు సార్, దీంట్లో ఎఫ్ఏ ఉంది, ఎన్ఎఫ్ఏ ఉంది, కాబట్టి వీ షుడ్ సపరేట్ అని చెప్తున్నాం. చెప్పండి ఇప్పుడు సపరేట్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుంది? రాయమా అక్కడ ఎంట్రీ, వినండి ఊరికనే. ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి అప్పుడు నాకు? సార్ ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, ఎన్ఎఫ్ఏ అకౌంట్ డెబిట్
టు బ్యాంక్ అంటే ఏంటి, కొత్తగా ఒక నాన్ ఫినాన్షియల్ అసెట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సింపుల్ అయిపోయిందా? ఏం రాశారు ఫస్ట్? స్టెప్ నెంబర్ 1 సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. సెకండ్ జర్నల్ ఎంట్రీ. తర్వాత స్టెప్ నెంబర్ 3 ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. మరి దీన్ని ఏం చేయాలి కదా, మనకి ఎన్ఎఫ్ఏ క్రియేట్ చేశారు, మరి దాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. అండ్ స్టెప్ నెంబర్ 3 ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. లాస్ట్ స్టెప్ అమ్మ స్టెప్ నెంబర్ 4 ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. సో ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ దగ్గర మీరు కింద రాసుకోండి అమ్మా, ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అని రాసుకొని ఇక్కడ దీనికి ఇలా యారో మార్కులు ఏం చెప్తా, ఇలా 2 డివైడ్ చేయండి. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్, ఇక్కడ లెడ్జర్ అకౌంట్. ఇక్కడ రాయండి అమ్మా, జర్నల్ ఎంట్రీస్ అండ్ అమోర్టైజేషన్ టేబుల్. ఆర్ లెడ్జర్ అకౌంట్. అంటే ఫినాన్షియల్ అసెట్ యొక్క ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీకు ఎగ్జామ్లో కొన్నిసార్లు లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నాడు, కొన్నిసార్లు మిమ్మల్ని ఓన్లీ ఎంట్రీస్ పాస్ చేయమంటాడు. మిమ్మల్ని ఓన్లీ ఎంట్రీస్ పాస్ చేయమంటేనేమో సింపుల్గా అమోర్టైజేషన్ టేబుల్. ఏంటమ్మా అమోర్టైజేషన్ టేబుల్ అంటే? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. సో మీకు కానీ సింపుల్గా ఎంట్రీస్ అడిగాడు అనుకోండి, బై ప్రిపేరింగ్ అమోర్టైజేషన్ టేబుల్ టు ఎంట్రీస్. మిమ్మల్ని కొన్నిసార్లు ఎగ్జామ్ క్వశ్చన్ చూపిస్తాను మీకు కనుక, మిమ్మల్ని కొన్నిసార్లు వాడు ఎగ్జామ్ క్వశ్చన్స్లో లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నాడు. అలాంటప్పుడు మీరు లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసి త్రూ లెడ్జర్ అకౌంట్ యూ కెన్ పాస్ జర్నల్ ఎంట్రీస్. చూద్దాం వెంటనే. క్లియర్ అమ్మా? సో ఇది మొత్తం మనకి 5 స్టెప్స్ వచ్చాయా? ఏంటి? స్టెప్ నెంబర్ 1 సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. స్టెప్ నెంబర్ 2 పాసింగ్ జర్నల్ ఎంట్రీ. ఏం జర్నల్ ఎంట్రీ అంటే? సార్ ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. స్టెప్ నెంబర్ 3 ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. అంటే ఈ ఎన్ఎఫ్ఏని మరి క్రియేట్ చేశాం కదా, మరి ఆఫ్టర్ 5 years దాన్ని బుక్లోనే తీసేయాలి కదా, మరి ఎలా తీసేయాలి బయటికి? నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. సో దానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బై ప్రిపేరింగ్ లెడ్జర్ అకౌంట్ ఎంట్రీస్ పాస్ చేయొచ్చు, లేదా బై ప్రిపేరింగ్ అమోర్టైజేషన్ టేబుల్. చిన్నప్పుడు చేస్తుంటారు హైయర్ పర్చేజ్ వాటిల్లో, ఏంటిది? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అండ్ పాసింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్. 4 స్టెప్స్ వచ్చాయమ్మా? 4 స్టెప్స్ అంతే. ఈ 4 స్టెప్స్ కానీ మీరు క్లియర్గా నేర్చుకొని ఎగ్జామ్లో ఫాలో అయ్యారంటే యుల్ గెట్ 8 to 10 marks ఈజీలీ. స్టార్ట్ చేద్దాం ఇంకా. సరే, ఈ మొత్తం తొడిపేస్తాను బోర్డు నేను. ఇంకా రాయండి. ఫస్ట్ స్టెప్ రాయండి అమ్మా, సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. చాలా సింపుల్ పాయింట్స్ అయిపోయింది. ఇంకా మీకు ఓవర్వ్యూ అర్థమైందంటే కాన్సెప్ట్ చాలా ఈజీ. హెడింగ్ పెట్టుకోండి, సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ మేము మొత్తం రబ్ చేసి ఇంక స్టార్ట్ చేద్దాం స్టెప్స్ అన్నీ. స్టెప్ నెంబర్ 1 సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్. సో ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ మీలో చాలామంది ఏమో పాత వాళ్ళు ఉంటే వినుంటారు బయట. అంటే అదేదో ఒక ఏమంటారు దాన్ని, ఏదో కూర్చొని ఏదో చెప్తా ఉంటారు అమ్మది. బట్ అలాంటప్పుడు మీరు ఏంటంటే బట్టి కొట్టాలి దాన్ని. అలా కాకుండా మీరు లాజిక్ నేర్చుకున్నారనుకోండి ఎందుకనేది, దెన్ అసలు బట్టి కొట్టే ఛాన్సే మనకు లేదు కదా ఇంకా. సో దయచేసి ఎఫ్ఆర్ చాలా సింపుల్, బట్టి కొట్టకండి, లాజిక్ నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలంటున్నాడు సార్? ఇప్పుడు నాకు ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఫైనాన్షియల్ అసెట్ ఎంత,
నాన్ ఫైనాన్షియల్ అసెట్ ఎంతో మనం కనుక్కుందాం. సరే, కనుక్కుందాం. తర్వాత నాకు ఒకసారి చెప్పండి. ఏదో ఇందాక 16 lakhs ఇక్కడ నాకుంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5%. సార్ ఏంటి మీనింగ్ చెప్పండి? 5% మీనింగ్, ఈ 5% మీనింగ్ ఏంటి చెప్పండి? సార్ సింపుల్ సార్, నేను ఈరోజు నా పాకెట్లో నుంచి 16 lakhs బయటకి ఇచ్చేసాను. ఓకే, మరి నాకు డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి? ఇవాళ వస్తున్నాయి డబ్బులు? నాకు డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి? సార్ నాకు డబ్బులు ఇయర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5 కాబట్టి ఇయర్ 0 వేద్దాం కూడా. ఇక్కడ ఏంటమ్మా క్యాష్ ఫ్లో చెప్పండి, నాకు ఏం జరుగుతుందో. సార్ ఫస్ట్ ఇయర్ నా పాకెట్లో నుంచి 16 lakhs బయటికి వెళ్ళిపోతున్నాయి సార్. అవునా? ఫస్ట్ ఇయర్ నా పాకెట్లో నుంచి 16 lakhs బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చెప్పాడు చూడండి, మా సెకండ్ ఇయర్ ఎంత వస్తున్నాయి? ఇదిగోండి సార్, సెకండ్ ఇయర్ నాకు ఎంత 4 lakhs. అదేగా మనం చెప్పిన టర్మ్స్ వాడు. సార్ సెకండ్ ఇయర్ నాకు 4 lakhs వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ నాకు 4 lakhs, సెకండ్ ఇయర్ 3.84, థర్డ్ ఇయర్ నాకు 3.68, ఫోర్త్ ఇయర్ 3.52, ఫిఫ్త్ ఇయర్ నాకు 3,36,000. ఇదేగా చెప్పింది. నేను 16 lakhs ఈరోజు బయటికి ఇచ్చేసాను. నాకు ఎంత వస్తుంది ఫ్యూచర్లో? ఎంత వస్తుంది ఫ్యూచర్లో? సార్ నాకు సంథింగ్ ఐ గోట్ దిస్ వన్. అవి ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు కానీ ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నిటినీ కానీ మీరు ఈ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కానీ డిస్కౌంట్ చేసుకుంటే, మీరు ఫ్యూచర్లో మీకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నిటినీ కానీ, అంటే మార్కెట్లో మీరు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీనింగ్ ఏంటి చెప్పనా మీకు? సో మీకు ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ మొత్తాన్ని కానీ మీరు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిస్కౌంట్ చేశారంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 16 lakhs. కావాలి చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో నీకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ మొత్తాన్ని నేను 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిస్కౌంట్ చేశాను కాబట్టి నాకు 16 lakhs వచ్చింది. అవునా కదా? బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? సార్ ఈ 5% ఏదైతే మీరు యూజ్ చేశారో డిస్కౌంట్ చేసుకొని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ లోన్ కనుక్కోవడానికి మీరు యూజ్ చేసినటువంటి డిస్కౌంట్ రేట్ లేదా కాంట్రాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తప్పు సార్. అది యాక్చువల్ మార్కెట్ యొక్క కండిషన్స్ని రిఫ్లెక్ట్ చేయట్లేదు. మరి యాక్చువల్ మార్కెట్ కండిషన్స్ ఎంత ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సార్ మార్కెట్లో మాకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి 16 lakhs ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒకసారి నాకు మాట చెప్పండి, ఇవి మారుతాయా? ఇవి ఏమైనా మారుతాయా? నో. ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోన్ ఇచ్చేసామో అవన్నీ మారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన బాధ అంతా ఏంటి? ఇప్పుడు వీడితో అసలు మనకు సంబంధం లేదు, వీడితో మనకు ఎటువంటి సంబంధం లేదు, అవి మారవు. లోన్ ఇచ్చేసాడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిక్స్ అయిపోయినాయి. మన ప్రాబ్లం వల్ల ఏంటి? ఇది మన ప్రాబ్లం, ఇది నా ప్రాబ్లం. అంటే ఏంటి? అరే బాబు, ఈ 16 lakhsలో 2 పార్ట్లు ఉన్నాయి. పార్ట్ నెంబర్ 1 ఫినాన్షియల్ అసెట్స్, పార్ట్ నెంబర్ 2 నాన్ ఫినాన్షియల్ అసెట్. ఇప్పుడు నేను దాన్ని సపరేట్ చేయాలి. ఎలా చేస్తాను సపరేట్ అంటే? హౌ కెన్ ఐ కంప్యూట్ ఫినాన్షియల్ అసెట్ అనేది మీకు తెలియాలంటే ఈ 16 lakhs మీకు ఎలా వచ్చింది చెప్పండి. సార్ నాకు ఫ్యూచర్లో వచ్చేటువంటి కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని నేను 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిస్కౌంట్ చేసుకుంటే నాకు 16 lakhs వచ్చింది. అవునా? మరి నీకు ఫైనాన్షియల్ అసెట్ కావాలంటే నువ్వు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిస్కౌంట్ చేయాలి? ఇదే నీకు 16 lakhsలో వాట్ ఈజ్ ద ఫైనాన్షియల్ అసెట్ కావాలంటే నువ్వు ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ మొత్తాన్ని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిస్కౌంట్ చేయాలి? సార్ మార్కెట్లో ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దాంతో నేను డిస్కౌంట్ చేసుకోగలిగానంటే దెన్ ఐ విల్ గెట్ మై ఫైనాన్షియల్ అసెట్. అంతే కదా? మరి 5%తో డిస్కౌంట్ చేస్తే 16 lakhs వస్తున్నాయి, అది టోటల్ అసెట్, అది ఆఫ్ ద మార్కెట్ టర్మ్స్. అదే నేను మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిస్కౌంట్ చేసుకుంటే ఐ విల్ గెట్ మై ఫైనాన్షియల్ అసెట్. సింపుల్. అంటే ఏంటి? ఇక్కడ నేను పీవీ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత వేయాలి? ఇప్పుడు నేను 5 or 10?
5 వేస్తే కనుక్కోవడం ఎందుకు, ఇంకా ఇక్కడ 5 వేసే అనుకో, అప్పుడు మొత్తం 16 lakhs అయింది అప్పుడు నీకు. ఇప్పుడు నేను 5% డిస్కౌంట్ చేశాను అనుకోండి, ఐ విల్ గెట్ 16 lakhs. బట్ ఇప్పుడు నాకు ఎంత కావాలి, ఐ వాంట్ ఫైనాన్షియల్ అసెట్, నాట్ టోటల్ అసెట్. అప్పుడు ఏం చేస్తానమ్మా నేను, సో అట్ ద రేట్ ఆఫ్ 10% నేను డిస్కౌంట్ చేశానంటే ఇక్కడ నాకు ఎంత వస్తే అమౌంట్, ఎంత వచ్చింది అమౌంట్ ఇక్కడ నాకు, ఐ విల్ గెట్ 14,06,272. అమ్మా ఇది లేకుండా మీరు క్లాస్ అర్థం కాదు. ఎవరి దగ్గర నా మెటీరియల్ లేకపోతే ప్లీజ్ టేక్ ద మెటీరియల్. ఎందుకంటే నేను క్వశ్చన్స్ వాడి మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ దిస్ వేస్ట్ అమ్మా. ప్లీజ్ టేక్ ద జిరాక్స్, దెన్ యూ స్టార్ట్ వాచింగ్ ద క్లాసెస్. ఇప్పుడు చూడండి ఏం చేశాడు మనోడు, సార్ ఇక్కడ కానీ ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ మొత్తాన్ని ఇఫ్ ఐ డిస్కౌంటెడ్ 5% ఇట్ ఈజ్ 16 lakhs. ఇఫ్ ఐ డిస్కౌంటెడ్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాని మీనింగ్ ఏంటి చెప్పండి. సార్ ఇదే లోన్ కానీ నేను 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చుంటే ఇంత ప్రజెంట్ వాల్యూ వచ్చేది సార్ వీటికి. ఇదే సేమ్ లోన్ కానీ నేను 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చుంటే దిస్ ఈజ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్, ఆల్ రైట్ టు రిసీవ్ క్యాష్. అంతే కదమ్మా. వాట్ ఈజ్ రైట్ టు రిసీవ్, ఏం చేస్తాను చెప్పండి, ఐ హ్యాడ్ వన్ రైట్ టు రిసీవ్ క్యాష్. అవునా, ఇంకొక మాట మీకు సింపుల్ చెప్పండి. ఇక్కడున్నా నేనేం చెక్ చేస్తున్నాను, ఈరోజు నా బ్యాలెన్స్ షీట్లో ఐ వాంట్ టు రికార్డ్ వన్ అసెట్, ఫినాన్షియల్ అసెట్. ఏం చేస్తాను, నాకు ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఎట్ ద ఎండ్ ఆఫ్ year 1, ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఎట్ ద ఎండ్ ఆఫ్ year 2, ఐ హ్యాడ్ రైట్ ఎట్ 3, ఐ హ్యాడ్ రైట్ ఎట్ 4, ఐ హ్యాడ్ రైట్ ఎట్ year 5. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ year 5ని, year 4ని, 3ని, 2ని, 1 తీసుకొచ్చి మొత్తాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తున్నాను నేను. ఎందుకు, మరి ఇవాళ బ్యాలెన్స్ షీట్లో నేను రాయాలి కదా అసెట్ వాల్యూ. అంతే, ఏం చేస్తాను నేను, ఐ వాంట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మై రైట్ టు రిసీవ్ క్యాష్ ఎట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే నువ్వు నీకు వచ్చేటువంటి ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ మొత్తాన్ని 5% రేట్ డిస్కౌంట్ చేస్తే 16 lakhs, ఇది తప్పు. అదే నువ్వు మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ చేసావంటే దట్ ఈజ్ మై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ రైట్ టు రిసీవ్ క్యాష్. దాంట్లో నీకు సర్వీసెస్ ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ మై ఫైనాన్షియల్ అసెట్. సింపుల్గా చెప్పాలంటే ఏంటో చెప్పండి, ఫైనాన్షియల్ అసెట్ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఏంటి కాంట్రాక్చువల్ అంటే, నువ్వు ఎంత వడ్డీకి అయితే ఇచ్చావో కాంట్రాక్ట్ అవి మారవమ్మ మనకి. ఈ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ మారవు. దాన్ని ఏం చేస్తున్నాం మనం, రాంగ్ రేట్ ఆఫ్ డిస్కౌంట్ వాడారు వాళ్ళు, ఇప్పుడు మనం కరెక్ట్ రేట్ ఆఫ్ డిస్కౌంట్ వాడుతాం. సింపుల్ చెప్పండి ఏంటో నాకు, ఫైనాన్షియల్ అసెట్ మీన్స్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ అసెట్. స్టార్ట్ చేయండి ఒకసారి. ఇంకా ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 హెడింగ్ పెట్టుకొని దాని కింద రాయండి. ఇంకా స్టెప్ నెంబర్ 1 ఏంటి, స్టెప్ నెంబర్ 1లో సపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్ అయినా అది రాయండి ఫస్ట్ హెడింగ్. స్టెప్ నెంబర్ 1 సపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. దాంట్లో పాయింట్ నెంబర్ ఏ రాసుకోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్. మరి నీకు ఫ్యూచర్లో వచ్చే రైట్స్ మొత్తాన్ని నువ్వు బ్యాలెన్స్ షీట్లో చూపించాలంటే దేనికి చూపిస్తావు, ప్రజెంట్ వాల్యూకి. రాయండి అమ్మా ఫస్ట్ స్టెప్ నెంబర్ 1. దాంట్లో మళ్ళీ పాయింట్ నెంబర్ ఏ అమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్. ఏంటి రాయండి, ఫైనాన్షియల్ అసెట్ మీన్స్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్. ఫైనాన్షియల్ అసెట్ మీన్స్, నోట్స్ రాసుకోవాలి, ఎక్కడ ఉండవు ఇవన్నీ. ఫైనాన్షియల్ అసెట్ మీన్స్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. అండర్లైన్ చేయాలి పాయింట్, కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. బ్రాకెట్ ఓపెన్ చేయండి, పక్కన రాయండి, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్. అంటే మీకు వచ్చేటువంటి కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అది మీకు ఇంట్రెస్ట్ రావచ్చు,
ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంది చెప్పండి, కొన్నిసార్లు కాంట్రాక్ట్ ఏంటంటే, అరే బాబు నువ్వు నాకు 5 years వడ్డీ కట్టు, లాస్ట్లో ప్రిన్సిపల్ రీపే చేయమంటాడు. అది క్వశ్చన్ బట్టి మారిపోవచ్చు కదా. మరి అంటే మనకు వచ్చేటువంటి కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అది నీకు ఓన్లీ ఇంట్రెస్ట్ రావచ్చు, లేదా ఓన్లీ ప్రిన్సిపల్ రావచ్చు, ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రావచ్చు. అది మనం చెప్పలేము. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ క్వశ్చన్. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్. బ్రాకెట్ క్లోజ్ చేయండి. డిస్కౌంటింగ్ ఎట్ ఏ రేటు, కాంట్రాక్ట్ రేటా మార్కెట్ రేటా? కాంట్రాక్ట్ రేట్తో డిస్కౌంట్ చేసుకుంటే 16 lakhs వస్తుంది కదా మళ్ళీ మనకి. ఏ రేటు? డిస్కౌంటింగ్ ఎట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది అండర్లైన్ చేయండి అమ్మా. డిస్కౌంటింగ్ ఎట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీనికోసం మనం ఎగ్జామ్లో మీరు చిన్నప్పుడు కనుక్కుంటారు. ఈ ఫార్మాట్ వేసుకోండి. ఫార్మాట్ వేయాలి, వాల్యూస్ అవసరం లేదమ్మా, ఫార్మాట్ వేయండి. ఎలాగా? ఇయర్ ఈ 0 తీసేయండి అమ్మ, ఇక్కడ నుంచి వద్దు. ఇయర్ క్యాష్ ఫ్లోస్ వచ్చుగా ఫార్మాట్ చిన్నప్పుడు చూస్తుంటారు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివికి ప్రజెంట్ వాల్యూ కనుక్కుంటున్నాం అంతే మనం. రాయండమ్మా. ఇయర్ క్యాష్ ఫ్లోస్ పీవీ అట్ ది రేట్ ఆఫ్ ఏం రేట్ ఇది? మార్కెట్ రేట్. ఇక్కడ ఏమొస్తుంది? పీవీ సిఎఫ్. దిస్ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ అసెట్. 4 వస్తాయి అమ్మా. ఇయర్ క్యాష్ ఫ్లోస్ పీవీ అట్ ద రేట్ ఆఫ్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పీవీ సిఎఫ్. రైట్. కింద దాంట్లో బి రాయండి. స్టెప్ నెంబర్ 1లో బి రాయండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్. మరి ముందు ఎఫ్ఏ కనుక్కున్నాం కదా, కింద ఎన్ఎఫ్ఏ కనుక్కోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్ ఏం చేస్తారు చెప్పండి? టోటల్ లోన్ మైనస్ ఫైనాన్షియల్ అసెట్. ఎంత టోటల్ లోన్ మీరు ఇచ్చింది? 16 lakhs. 16 lakhs మైనస్ ఈ డిఫరెన్స్ వేసారనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి నాకు. మా 16 lakhs లోన్ తీసేస్తే మొత్తం మేము వచ్చిన లోన్ 16 lakhs. దాంట్లో ఎంత వచ్చింది ఫైనాన్షియల్ అసెట్స్? సార్ 14,06,272. సార్ 1,93,728 rupees is my non-financial asset. Random step number 2. Calculation of non-financial asset. Total loan minus step number Aలో కనుక్కున్నటువంటి ఫినాన్షియల్ అసెట్స్. ఇది స్టెప్ నెంబర్ 1లో మనకి ఏబి 2 వచ్చాయి. ఏం చెప్పండి? ఏబి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్, సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. ఇంకా స్టెప్ నెంబర్ 2, పాస్ జర్నల్ ఎంట్రీ ఆన్ డేట్ ఆఫ్ లోన్. మీరు ఎప్పుడైతే లోన్ ఇచ్చారో ఆ రోజు మీరు ఎంట్రీ పాస్ చేయాలి. ఏం పాస్ చేస్తారు చెప్పండి? బిఫోర్ దట్ ఎఫ్ఏ టు క్యాష్ అని రాసాం 16 లక్షలు. ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, ఎన్ఎఫ్ఏ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ర్యాండమ్ ఎంట్రీ, జర్నల్ ఎంట్రీ. మీకు డబ్బులు బయటకు వెళ్ళిపోతుంది, టు బ్యాంక్ అని రాస్తాం. బట్ డెబిట్ ఏం రాస్తాం? ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్. ఎంత రాస్తాం చెప్పండి? 14,06,272. తర్వాత నాన్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ 1,93,000 ఎంత వచ్చింది మనకు? అది టు బ్యాంక్ 16 lakhs. narration being financial and non-financial assets recognized లేదా recorded. సింపుల్ అమ్మా. narration పెద్ద మ్యాటర్ కదమ్మా, పైన చేసిన పని కొంచెం చెప్తా ఉంటే. బీయింగ్ ఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ రికార్డెడ్. రైటా? నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3. ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. ఇది కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఇంపార్టెంట్ ఏం కాదు, సింపుల్ పాయింట్ ఆఫ్ లాజిక్ అంతే. రాయండి. ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. చెప్పండి ఏంటి ఎన్ఎఫ్ఏ అంటే? ఏంటమ్మా ఎన్ఎఫ్ఏ అంటే? రైట్ టు రిసీవ్ సర్వీసెస్.
లేదా రైట్ టు రిసీవ్ ఎనీ అదర్ గూడ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఏంటి? అదర్ దాన్ ఫినాన్షియల్ అసెట్ ఇది. మరి ఎప్పుడైతే మీకు నాన్ ఫినాన్షియల్ అసెట్ వచ్చిందో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. అంటే మీరు ఎంప్లాయర్ అనేవాడు నెక్స్ట్ 5 years మీ దగ్గర పని చేయాలి కాబట్టి వాడికి ముందే మీరు కొంత అడ్వాన్స్ అమౌంట్ పే చేశారు, అవునా కదా? ఎంప్లాయీ అనేవాడు మీ దగ్గర నెక్స్ట్ 5 years వర్క్ చేయాలి కాబట్టి మీరు వాడికి ముందే కొంత ఎంతది 1,93,000 రూపీస్ ముందే మీరు వాడికి అడ్వాన్స్ పే చేశారు, అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఎస్ సార్, నేనేమో 14 lakhs ఏమో మార్కెట్ టర్మ్స్కి లోన్ ఇవ్వాలి, అదేవిధంగా నేను ఎక్స్ట్రా పే చేసిన 1,90,000 వల్ల నాకు ఐ హ్యాడ్ వన్ రైట్ టు రిసీవ్ సర్వీసెస్ ఫ్రమ్ ఎంప్లాయీ. అంటే ఏం చెప్పండి, దాని నేచర్ చెప్పండి నాకు. సార్, ద నేచర్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ ఈజ్ నథింగ్ బట్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ సార్. మరి జనరల్గా మీరు ఏదైనా ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ పే చేశారంటే ఏం చేస్తుంది దాన్ని? దట్ విల్ బి అమోర్టైజ్డ్, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, చిన్నప్పుడు చూసింటారు మీరు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ ఏం చేస్తుందని చెప్పండి సార్? డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ వచ్చాయంటే దాన్ని మేము ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద డిబెంచర్ అమోర్టైజ్ చేస్తాం సార్, అవునా కదా? ఎస్, బికాజ్ ఆ డిబెంచర్స్కి సంబంధించిన ఖర్చు కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ని మేము ఒకేసారి P&L అకౌంట్లో డెబిట్ చేయలేము. ఏం చేస్తాం దాన్ని మనం? సార్, దాన్ని ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద డిబెంచర్స్ మేము దాన్ని రైట్ ఆఫ్ చేస్తాం సార్. సో అదేవిధంగా ఏదైతే మీకు నాన్ ఫినాన్షియల్ అసెట్ మీకు రైజ్ అవుతుందో దీన్ని మీరు ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసి ఓవర్ ద లైఫ్ ఆఫ్ లోన్ పీరియడ్ లేదా ఓవర్ ద లైఫ్ ఆఫ్ లీజ్ పీరియడ్ మీరు దీన్ని రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అర్థం ఒకసారి రాసుకోండి. ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్. ఈ ట్రీట్మెంట్ అనేది జనరల్గా మారిపోతుందమ్మా. ఎందుకు మారుతుంది? మనకి మొత్తం 5 cases ఉన్నాయి మొత్తం మనకి. సో ఈ ట్రీట్మెంట్ అనేది 5 casesకి 5 types ఉంటుంది. ఒకసారి మనం 5 cases రాసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ రాసేసుకుని అయిపోతుంది. రాయండి ఒకసారి. ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్. చార్ట్లాగా వేసుకుందామా? చూద్దాం. ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్. ఓ పని చేయండి అమ్మా, దీంట్లో డివైడ్ చేయండి విడివిడిగా. 3 డివైడ్ చేయండి. లోన్స్ ఫస్ట్ ఏమో లోన్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్, లెస్సీ టు లెస్సర్. అన్రిలేటెడ్ కన్సెషనల్ లోన్స్. అంటే బ్యాంక్ వెళ్ళాం మనం, నువ్వు మేనేజర్కి డబ్బులు లంచం ఇచ్చేసి లోన్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నావు, అది కూడా తప్పేగా మరి, అది మనకు కవర్ అవుతుంది. ఇక్కడ 3 ఉన్నాయి మనకి, రాసుకోండి. ఫస్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ అంటే మనం ఎగ్జామ్లో అవ్వచ్చు, బుక్స్లో అవ్వచ్చు, యూ కెనాట్ రైట్ ఎన్ఎఫ్ఏ, దానికి ఒక నేమ్ చెప్పాలి పైన, ఓకేనా? రాయండి ఇక్కడ. సో ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సే కదా ఏమో, ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్. ఇక్కడ అంటే నేమ్ రాస్తామా దేని గురించి సెట్ అని, ఇది కూడా సేమ్ ప్రీపెయిడ్ అమ్మా. ప్రీపెయిడ్ లీజ్ ఎక్స్పెండిచర్. మరి నువ్వు ఎందుకు ఇచ్చావు చెప్పా డిపాజిట్ మీ లెస్సార్కి? లీజ్ తీసుకున్నాను కాబట్టి నేను డిపాజిట్ పే చేశాను.
ఇక్కడ మీకు డౌట్ రావచ్చమ్మా లెస్ఆర్ లెస్సీ కేసులో. ఎందుకు సార్ అంటే చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను ఒక 10 lakhs తీసుకెళ్ళి మా లెస్ఆర్కి డిపాజిట్ పే చేశాను. ఇదే 10 lakhs నేను తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే నాకు వడ్డీ వస్తా రాదా? వస్తా. చెక్ చేయము ఒకసారి. నేను ఒక లెస్సీ, నేను మా లెస్ఆర్కి ఒక 10 lakhs డిపాజిట్ పే చేశాను. చెక్ చేయి. ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ క్యాష్. అవునా? మరి రైట్ టు రిసీవ్ క్యాష్ ఎంత? నాకు 10 lakhs. బట్ ఇదే 10 lakhs నేను తీసుకెళ్ళి బ్యాంక్ వేసి ఉంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చేది. మరి ఇప్పుడు ఏంటి? తప్పు కదా. మరి నువ్వు ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్స్ పే చేసావు కాబట్టి ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్ మొత్తం కూడా నీకు ఫైనాన్షియల్ అసెట్ కాదు. దీంట్లో కొంత పోర్షన్ నీకు నాన్ ఫైనాన్షియల్ అసెట్ కూడా ఉంది కాబట్టి యూ షుడ్ సపరేట్ బోత్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్. అయిపోయింది? రైట్. నెక్స్ట్ అమ్మ, థర్డ్ కేసు. ఇన్ కేస్ ఆఫ్ అన్రిలేటెడ్ లోన్, ఇది కూడా సేమ్ అమ్మ. ప్రీపెయిడ్ లోన్ కాస్ట్. ఇవేంటి? 3. నేమ్ ఈ కింద రాయండి. ట్రీట్మెంట్ రాయండి. ట్రీట్మెంట్ ఏం చేస్తామని చెప్పండి. ఎంప్లాయీకి అడ్వాన్స్ ఇచ్చాడు. మరి ఎంప్లాయీకి అడ్వాన్స్ ఇచ్చాడంటే దేనికోసం ఇచ్చాడు చెప్పండి? నెక్స్ట్ 5 yearsకి నాకు వాడు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. నెక్స్ట్ 5 years నాకు ఎంప్లాయీ నా దగ్గర సర్వీస్ రెండర్ చేస్తాడు కాబట్టి నేను వాడికి అడ్వాన్స్ పే చేశాను. మీరు చిన్నప్పుడు చదువుకుంటారు మ్యాచింగ్ కాన్సెప్ట్ అని. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటది? రెవెన్యూ అండ్ కాస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి. చెప్పండి నాకు బెనిఫిట్స్ ఏంటమ్మా? ఇక్కడ నాకు సర్వీస్ వస్తుంది, ఇక్కడ నాకు సర్వీస్ వస్తుంది, ఇక్కడ నాకు సర్వీసెస్ వస్తున్నాయి, ఇక్కడ నాకు సర్వీసెస్ వస్తున్నాయి కాబట్టి నేను వాడికి 1,90,000 రూపీస్ పే చేశాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? 1,90,000ని ఈ 1,90,000ని డివైడెడ్ బై 5 వేసుకొని ఫస్ట్ ఇయర్లో కొంత అమౌంటైజ్ చేసుకో. మరి ఇప్పుడు ప్రీ-అండ్-ఎల్ అకౌంట్లో ఇన్కమ్, మరి చెప్పండి ఇన్కమ్ అంటే ఏంటి? డబ్బులే కాదు, సర్వీసెస్ కూడా ఇన్కమేగా నాకు. ఇప్పుడు ఒక ఎంప్లాయర్ యొక్క P&L అకౌంట్లో సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్కమ్, సర్వీసెస్ ఫ్రమ్ ఎంప్లాయీ ఏంటి? ఇన్కమే కదా మరి నాకు. మరి నా P&L అకౌంట్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీసెస్ ఇన్కమ్ వస్తున్నప్పుడు ఏం చేయాలి నేను? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోర్టైజ్డ్ కాస్ట్ అని చెప్పేసి ఈ 1,90,000ని ఇక్కడ నేను రైట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను బికాస్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. ఏం చేస్తామో చెప్పండి. ట్రీట్మెంట్ చెప్పండి. అమోర్టైజ్ ఓవర్ లోన్ పీరియడ్. ఇక్కడ అమోర్టైజ్ ఓవర్ లీజ్ పీరియడ్. అంతే కదా మరి. లెస్సర్ లెస్సీ చెప్పండి. నేను వాడి అసెట్ యూజ్ చేసుకుంటున్నాను, నాకు బెనిఫిట్స్ వస్తున్నాయి కదా. మరి నేను అసెట్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి వాడికి నేను ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్ పే చేశాను. మరి ఈ ఇంట్రెస్ట్ ఫ్రీలో ఉన్నటువంటి నాన్ ఫినాన్షియల్ అసెట్ పోర్షన్ ఏం చేయాలి నేను? ఐ షుడ్ అమోర్టైజ్ ఓవర్ లీజ్ పీరియడ్. వీటి సంగతి చెప్పండి నాకు. వీటి సంగతి ఏంటో వీటి సంగతి చెప్పండి అమ్మా. ఈడు ఎవడో నాకు తెలియదు, ఆడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడు వచ్చాడు, నాకేదో లంచం ఇచ్చాడు, నేను వాడికి తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ పే చేశాను. ఇప్పుడు బ్యాంక్ యొక్క P&L అకౌంట్లో ఏం రాస్తాను నేను? అమోర్టైజ్ చేద్దామా లోన్ పీరియడ్లో? దీన్ని కూడా అమోర్టైజ్ చేద్దామా అంటే చెప్పండి. అమోర్టైజ్ చేయాలంటే ఏంటి? మనకి రూలు మ్యాచింగ్ కాన్సెప్ట్. ఆడేమన్నా నాకు నెక్స్ట్ 5 years ఏమన్నా సర్వీసెస్ ఇస్తున్నాడా? నెక్స్ట్ 5 years నాకేమన్నా అసెట్ ఇచ్చాడా? సార్ వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మరి ఏం చేయాలి దాన్ని? సో ఎప్పుడైతే వాడికి నాకు సంబంధం లేదో దాన్ని నువ్వు ఇన్స్టెంట్లీ ఇమీడియట్లీ ఛార్జ్ టు P&L అకౌంట్ ఇన్ ద year 1 ఇట్ సెల్ఫ్. మరి ఇక్కడ మ్యాచింగ్ కాన్సెప్ట్ లేదుగా. ఛార్జ్డ్ టు P&L on date of
లోన్. ఇదమ్మా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ అమ్మా. లాజిక్ అయితే మ్యాచింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి ఏమున్నాయమ్మా, హోల్డింగ్ సబ్సీ ఉన్నాయా, అది కూడా రాయండి. హోల్డింగ్ టు సబ్సీ ఇక్కడ రాసుకోండి అమ్మా. డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్. నేమ్ రాయండి. ట్రీట్మెంట్. ఇక్కడ రాయండి, ఈ తర్వాత చెప్తాను ఎక్స్ప్లెనేషన్ మీకు. రాసుకోండి. హోల్డింగ్ సబ్సీలో దట్ ఎన్ఎఫ్ఏ నేమ్ ఏమి రాస్తామా, డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ రాయండి డీమ్డ్ ఈక్విటీ. ఇది క్వశ్చన్తో పాటు చెప్తాను మీకు, బట్ ఇక్కడ రాసుకోండి. హోల్డింగ్ సబ్సీ కేసులో ఈ ఎన్ఎఫ్ఏ పేరేం పేరు, డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్. సబ్సీ బుక్స్లో డీమ్డ్ ఈక్విటీ. ట్రీట్మెంట్ నో ట్రీట్మెంట్ అమ్మా, నో ట్రీట్మెంట్ అంతే. ట్రీట్మెంట్ వచ్చేసి దేర్ ఈజ్ నో ఎనీ ట్రీట్మెంట్ ఫర్ ఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ. దేర్ ఈజ్ నో ఎనీ ట్రీట్మెంట్ ఫర్ ఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ. రైటా? సో ఇదమ్మా ఫస్ట్ మనకి 3 స్టెప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ చూద్దాం మళ్ళీ. చెప్పండి ఒకసారి నాకేంటో కదా. సో స్టెప్ నెంబర్ 1, సపరేషన్ ఆఫ్ ఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ. ఎఫ్ఏ అంటే ఏంటి సార్? ఎఫ్ఏ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్ట్. ఏమో సౌండ్ ఏమైనా వస్తుందా? ఇది కూడా చెత్తనాలు ఇక్కడ ఏదో కట్ చేస్తుండమ్మా. ఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ చెప్పండి ఒకసారి. ఎఫ్ఏ అంటే ఏంటి చెప్పండి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ డిస్కౌంటింగ్ ఎట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంట్లో బి ఏంటి? సపరేషన్ టోటల్ లోన్ మైనస్ ఫినాన్షియల్ అసెట్. ఎంట్రీ ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. ఏంటమ్మా ట్రీట్మెంట్స్? ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ, లెస్సర్ లెస్సీ, అన్రిలేటెడ్ పార్టీ. ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్, ప్రీపెయిడ్ లీజ్ ఎక్స్పెన్సెస్, లోన్ కాస్ట్. amortize instantly P&L account. Deemed investment, deemed equity, no treatment. ఓకేనా? మా 1 hour అయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ చూద్దాం. అంటే అమోర్టైజేషన్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి, లెడ్జర్ అకౌంట్ ఎలా వేయాలో చూసి దెన్ విల్ స్టార్ట్ విత్ క్వశ్చన్స్. ఓకేనా? కలుద్దాం మళ్ళీ. చాలా సింపుల్ అమ్మా. ప్లీజ్ క్లాస్ జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోండి. డెఫినెట్గా మీరు ఎగ్జామ్షన్ తెచ్చుకోవచ్చు. కలుద్దాం మళ్ళీ.